హలో ఎవ్రీవన్. సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ మరియు సైన్సెస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ హైదరాబాద్ ఒక అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఇందులో వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్షిప్ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 సంవత్సరం పాటు ఉంటుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్, అప్రెంటిస్షిప్ కేటగిరీ, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, టోటల్ వేకెన్సీస్, శాలరీ డీటెయిల్స్ చూడండి ఫ్రెండ్స్. సో ఇందులో ఫస్ట్ వన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన అప్రెంటిస్ వారు. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చేసిన వారు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి 2 పోస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వారు. సో ఇక్కడ పోస్ట్ అనేవి 3 పోస్టులు. నెక్స్ట్ బీఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ చేసిన వారు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి 3 పోస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బీఈ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ చేసిన వారు 2 పోస్ట్ ఫ్రెండ్స్. సో వీటన్నిటికి కూడా శాలరీ వచ్చేసి 9,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో సెకండ్ టెక్నీషియన్ డిప్లొమా. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కమ్యూనికేషన్ చేసిన వారు. సో ఇక్కడ పోస్ట్ అనేవి 5 పోస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వారు. సో ఇక్కడ టోటల్ పోస్ట్ అనేవి 4 పోస్ట్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన వారు 5 పోస్ట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీ 1 పోస్ట్. సో వీటికి శాలరీ వచ్చేసి 8,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చదివాక అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మరియు టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ ముందుగా ఇక్కడ ఇచ్చిన nats.education.gov.in రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చేసుకొని అభ్యర్థులు రిజెక్ట్ అవుతారని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది చూస్తే కనుక సెలెక్షన్ అనేది మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ ఆధారంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో సెకండ్ 2022, 2023 మరియు 2024 సంవత్సరాలలో పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. 2022 సంవత్సరం ముందు పాస్ అయిన అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి అర్హులు కారు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో థర్డ్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్లకి అర్హులు కారు అని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్లో క్రింద ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానితో పాటు సంబంధిత ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ డైరెక్టర్ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ CHESS DRDO RCI క్యాంపస్ PO విజ్ఞాన కాంచి హైదరాబాద్ ఈ యొక్క అడ్రస్కి స్పీడ్ పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు సెలెక్షన్ టైంలో మీ యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ మరియు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.